చట్టం చేసినట్టు అయితే ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు చట్టం కాకుండా నేను బిగినింగ్ ఆర్డినెన్స్ అనేసరికి ఇతర ఏ కుల సంఘాలు కానీ, ఏ నాయకులు కానీ, ఇతర ఏ రాజకీయ పార్టీలు కానీ దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు డెఫినెట్గా ఇది దెబ్బ పడుతుంది. ఆల్రెడీ ఎగ్జాంపుల్ మీకు ఎస్సీ క్లాసిఫికేషన్ గురించి ఎగ్జాంపుల్ చెప్పేశాను. ఇజ్ ట్రూ. ఇక ఇతర రాష్ట్రాలలో ఉన్నాయంటే మహారాష్ట్రలో తమిళనాడు చేశారు, కేరళ చేశారు, ఒరిస్సా చేశారు, హర్యానా చేశారు. ఇతర రాష్ట్రాల లోపల అబౌవ్ 50% ఉన్నది. అది అసెంబ్లీలో చట్టం చేసుకొని దానికి అనుగుణంగా చేసి అక్కడ పార్లమెంట్ వరకు వెళ్ళేసి దాన్ని చట్టం పరిధి లోపల తీసుకొచ్చేసారు. ఇక నెక్స్ట్ ఏదైతే మనకు 10% ఈడబ్ల్యూఎస్ ఉందో, ఈడబ్ల్యూఎస్ కూడా చట్టం చేశారు కాబట్టి అది 50 రాజ్యాంగ ప్రకారం 50% టోటల్ రిజర్వేషన్స్. ఒక్క నిమిషం, రాజ్యాంగ పరిధి లోపల టోటల్ రిజర్వేషన్స్ వచ్చి 50%. కానీ ఈడబ్ల్యూఎస్ చేసిన తర్వాత ఇప్పుడు 60% వచ్చిందా 50% వచ్చిందా అనే విషయాన్ని భారత ప్రభుత్వము దాన్ని సరి అయిన డిక్లరేషన్ ఇవ్వటం లేదు. అది చాలా ఇంపార్టెంట్. మీ 10% ఎక్కడ తీసుకొచ్చేసారు, ఈడబ్ల్యూఎస్ యాడ్ చేసి దేంట్లోంచి కట్ చేశారు అనే దాని మీద చెప్పట్లేదు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏది ఏమైనా కూడా ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎలక్షన్ల ముందు ఇలాంటి స్టంట్లు చేయడం అనేది వెరీ సర్వసాధారణము. దీన్ని చట్ట పరిధిలో లేకపోతే, చట్టం చేయకపోతే ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేస్తారు. దీనికి చట్టం లేకపోతే ఎక్కడ కూడా ఎలాంటి ఉపయోగాలు లేవు. మీకు ఆర్డినెన్స్ అనేవి చట్టపరమైన తీసుకురావాలి తప్పితే ఆర్డినెన్స్ ద్వారా తెచ్చినది ఇంతవరకు భారతదేశంలో ఏది కూడా నిలవదు కూడా. ఇక జయలలిత గారు చేసింది ఏం చేసిందంటే, ఫస్ట్ బీసీలను కానీ ఇతర దాన్ని కానీ మీకు అరుంధతి అనే ఒక క్యాస్ట్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అరుంధతి అనే క్యాస్ట్ తమిళనాడులో ఉంటుంది, ఇక్కడ మాదిగా అనే ఉంటుంది. అక్కడ అరుంధతియకు ఎస్సీ రిజర్వేషన్తో పాటు సపరేట్ 3% పెంచారు. అంటే అంతకుముందు అరుంధతియకు 1% ఉండేది. ఈ చట్టం తర్వాత ఇంకా మిగతా 2% యాడ్ చేస్తే 3% అరుంధతియకు వచ్చేసింది. అంటే ఒకవైపు వచ్చేసి 15% ఎస్సీ రిజర్వేషన్స్ తో పాటు అరుంధతియలకు వచ్చేసి 3% అడిషనల్ గా వచ్చేసింది. ఇలా ఎందుకు ఇక్కడ వచ్చింది అనేది చాలా కీలకం. అంటే ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఇతర అంశాల్లో వెనుకబడి ఉన్నారు అనే దాన్ని ఆమె స్పష్టంగా క్లియర్ గా చేసింది. ఎస్సీలు అంటే ఆర్థికంగా ఉన్న ఎస్సీలు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డ ఎస్సీలు ఉన్నారు అని దాన్ని బీసీలలో కూడా, ఎస్సీలలో కూడా, ఎస్టీలలో కూడా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో ఎందుకు నేను పెంచుతున్నాను అనే దాన్ని ప్రతి అంశం మీద ఆమె స్పెసిఫికేషన్ చేసేసి దాన్ని చట్టం దృష్టిలో పెట్టేసి దాన్ని చట్టపరమైన అవగాహన తీసుకొచ్చేసి దానిపైన చట్టం చేసుకొని వచ్చింది. ఇది ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు ఏ రాష్ట్ర పక్కన పెట్టేద్దాం, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అది చెప్పాలి. బీసీలు అనగానే రాజకీయంగా ఎదిగింది ఎవరు ఎదిగిన్లు? ఎస్సీలు అనగానే ఎవరైనా, ఎస్సీలు అనగానే మాలోళ్ళు మాదిగోళ్ళు, వీళ్ళు తప్పక మిగతా ఎస్సీలు లేరా? అంటే మిగతా 59 కులాలు అత్యధికంగా అట్టడుగు శాతంలో ఉన్న వాళ్ళకు ఇప్పటి వరకు కూడా కొన్ని కులాలు రాజకీయాలంటే తెలియని కులాలు ఉన్నాయి. చదివే లేని కులం ఉంది బీసీలలో. 1 మినిట్, ఒక్క నిమిషం. బీసీలలో కూడా బీసీలు అనగానే మున్నూరు కాపు, గముల, ఇటు గౌడ్స్, నెక్స్ట్ వచ్చేసి యాదవ, ఇలా ఒక ముతరాశి, ఇట్లాంటి కొన్ని కులాలు, ఒక 4-5 కులాలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన కులాలు మాత్రమే బీసీలలో ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నాయి. మరి అత్యధికంగా ఉన్న ఓబీసీలలో ఉన్న కులాల పరిస్థితి ఏంది? మరి ఆర్థికంగా ఇంకా దిగువ ఉన్న పరిస్థితి ఏంది? దాన్ని కదా వడ్డెర ఉంది, ఇత కుమ్మరి ఉంది, మంగలి ఉంది, చాకలి ఉంది, ఇట్లా వెనుక